కృష్ణాంజనేయులు గారు మీరు ఆ రాష్ట్రంలో ఉన్నారుగా, కొట్టుకున్నారండి హిందువులు క్రైస్తవులు? జై భీమరావు ఒక్క మాట రాజ్ కిరణ్ గారికి ఒక ప్రశ్న అండి. మాట్లాడమనండి, తప్పులేదు. ఆయన క్రైస్తవులు మీటింగ్ అని పెట్టి ఒక ప్రశ్న కృష్ణాంజనేయులు గారు ఒక ప్రశ్న ఇవ్వడానికి ఒకటి ఏంటంటే, మీరు ఇందాక చెప్పారు కదా ఇదేదో దళిత క్రిస్టియన్లకు సంబంధించినటువంటి సమస్యలు చాలా మాట్లాడారు, వాళ్ళ దాంట్లో చాలా విషయాలు మాట్లాడారు. అయితే మీరు పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళు తిట్టిన తర్వాత భ్రష్ట్ అవుతాడని రోజు దళితుల్ని క్రైస్తవుల్ని అదే విధంగా క్రైస్తవుల దేవుణ్ణి అదే విధంగా ఈ విధంగా జనసేవన్ కుమార్ని వీళ్ళందరినీ రోజు ప్రెస్ మీట్ పెట్టి తిట్టేటువంటి మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే రఘురామ కృష్ణరాజు, ఆయన రోజు తిడుతుంటే వీళ్ళకి కోపం రాదా? పవన్ కళ్యాణ్కి మాత్రమే కోపం అనే నరం ఉంది, మిగతా వాళ్ళందరికీ నరాలు ఉండవా? అలాంటి కోపాలు ఉండవా? మరి దాన్ని ఏమనాలి? నేను వాళ్ళు మాట్లాడింది కూడా తప్పని చెబుతున్నా, కోపంలో మాట్లాడినా తప్పనే చెబుతున్నాను. ఇంకొకటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కిరణ్ గారు. ఒకటి ఏ స్టేట్మెంట్? కృష్ణాంజనేయులు ఎవరన్నా అన్నారా? వాసుదేవ్ గారిని ఎవరన్నా అన్నారని. కృష్ణాంజనేయుల్ని ఇదే కృష్ణాంజనేయులు డిబేట్ లో చాలా పద్ధతిగా చిరంజీవి పిఆర్పిని కాంగ్రెస్ లో కలపటం అనేటువంటి అంశం మీద మాట్లాడినందుకు వారం రోజుల పాటు తిట్టకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి మొత్తము నా ఫోన్ వస్తే వాళ్ళదే కాదు, వారం రోజుల పాటు అమ్మ నా బూతులు తిట్టినటువంటి పరిస్థితి అలాంటిది నేను ఫేస్ చేశాను. అయితే నేను విక్టిమ్ కార్డ్ నేను ఎక్కడ ప్లే చేయను, నాకు అవసరం లేదు. నేను దేన్నైనా ఫేస్ చేయగలను కాబట్టే వాళ్ళు తిడితే ఇదొక పనికి మాలిన మంద వస్తూనే ఉంటాయి. మీకు నాకు ఈ మెసేజ్లు మామూలే కదా కృష్ణాంజనేయులు గారు. మంద అనే పదం తిట్టు కాదు, గుంపుగా తయారై జన సైన్యాన్ని ఆ విధంగా తయారు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ల మీద దాడులకి వీటికి తయారు చేస్తున్నారు. ఇది కాదండి ప్రజలు కోరుకున్నది. అవకాశం కల్పించండి సార్. ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది బయట ఒక్కసారి చూద్దామండి. కృష్ణాంజనేయులు గారు ఒకసారి తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా స్పెషల్ స్టేటస్? ఒక నిమిషం. రావణ్ మాట్లాడింది, దీని తర్వాత రావణ్ మాట్లాడాడు. నేను ఒక మాట మాట్లాడిన తర్వాత నేను ఈ రోజున చెప్తున్నా అండి విజయ్ కిరణ్ గారికి, ఈ రోజున కూటమి ప్రభుత్వము మీకు చేత అయితే మీరు చెప్పిన ప్రకారంగా గత 5 ఏళ్లలో కుంభకోణాలు చేశారు, అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మీరు చెప్పిన ప్రకారంగా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసే దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి, పెద్దిరెడ్డి భూ కుంభకోణాలు చేసిన పెద్దిరెడ్డిని అరెస్ట్ చేయండి. ఇదే పవన్ కళ్యాణ్ వాళ్ళు వీళ్ళందరినీ చెప్పారు కదా, ద్వారం చంద్రశేఖర్ రెడ్డి మీరు మీ ప్రతాపం చూపించండి. మీ నాయకుడి మీద చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం మీద తీవ్రంగా రైట్. రావణ్ మాట్లాడించుద్దాం. పవన్ కళ్యాణ్ రావణ్ ప్లే చేయండి. సరే అదే ఓకే. విజయ్ కిరణ్ గారు ఆ తర్వాత ఈయన మాట్లాడుతూ రావణ్ అన్నది కూడా అదే. అవకాశం కల్పించండి సార్. విజయ్ కిరణ్ గారు మాట్లాడారు. వస్తున్నా సార్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడే సందర్భానికి ముందర వారి ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల గురించి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు అవి కూడా వేయండి. వాళ్ళు ఎవరెవరో ఏం మాట్లాడారు. ఇప్పుడు మీరు ఎట్లయినా సరే ఓవరాల్గా వాసుదేవ్ గారైనా లేదా రాజు గారైనా మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వల్లే ఈయన ఇటు తిట్టాడు, పవన్ కళ్యాణ్ గారు అక్కడ తిట్టాడు కాబట్టి ఈయన తిట్టడం కరెక్ట్. ఇక్కడ ఎవరు రావణ్ణి భుజాన్ని వేసుకుని ఎవరు వెళ్తున్నా మీరు వినండి. రావణ్ మాట్లాడిన దాని మీద నాకున్న అభ్యంతరం, కృష్ణాంజనేయులకున్న అభ్యంతరం చెప్పాం. రావణ్ అట్లా మాట్లాడటానికి వీలేదనే చెప్పాం మేము. మీరు గమనించట్లా? అది రావణ్ మాట్లాడిన భాషే తప్పని చెబుతున్నాం, అతని విధానం తప్పని చెబుతున్నాం. అతను ఎవరు భుజాన్ని వేసుకుని తిరగట్లా. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఆ మాట అన్నారు కాబట్టి ఇప్పుడు ఈయన మాట కరెక్ట్ అనేటువంటి విధంగా అలా జస్టిఫికేషన్ కూడా ఎవరు ఇవ్వట్లా. అతని వాయిస్ వినపడలేదు కాబట్టి చూపించాం. అతని వాయిస్ ఇప్పటిదాకా అందరికీ చూపించాం, అతని వాయిస్ ఇప్పుడే చూపించింది.
అంతకుముందు జలశ్రావణిది మనం చూపించింది. ఇక్కడ రావణ్ మాట్లాడిన భాష మీద మీకన్నా నాకు ఎక్కువ అభ్యంతరం ఉంది ఒక హిందువుగా. ఓకే, వాసుదేవన్ గారు సమయం మించిపోతుంది, అవకాశం కల్పించండి. ఒక్క నిమిషం అండి, ఆయన కంక్లూడ్ చేయగానే మీ దగ్గరకు వస్తా. ఫైనల్ గా మీరే కంక్లూడ్ చేయండి. విజయ్ కిరణ్ మళ్ళీ కంక్లూడ్ అంటే మళ్ళీ ఆయన చెప్పేది ఏం చెప్తారు, దానికి మన సమాధానం చెప్పాలి కదా సార్. మీరు మాట్లాడి నేను సేపు తీసుకున్నారు కదా. సరే మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాను. ముగ్గురు కాదు, మీరు మిమ్మల్ని ప్రశ్నిస్తే దాడంటే ఎట్లా అండి? భలే ఉంది విజయ్ కిరణ్ గారు, ప్రశ్నిస్తే దాడంటే ఎట్లా? ఎవరు ఆయన మాట్లాడింది చూపించాం, ఈయన మాట్లాడింది చూపించాం. ఇంత రావణ్ని కూడా టార్గెట్ చేసినట్టేనా మేము? జలాశ్రావణ్ని టార్గెట్ చేసి, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి, ప్రకాష్ రాజ్ని టార్గెట్ చేసి, కందుల దుర్గేష్ గారిని టార్గెట్ చేసి, రావణ్ణి అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తాం. ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ డిబేట్ లో పవన్ కళ్యాణ్ గారు అప్పుడు తిట్టారు కాబట్టి ఇప్పుడు రావణ్ తిట్టారు అనేటువంటి ఎజెండాని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. మీకు అలా అనిపిస్తుంది? అదే మీకు అలా అనిపిస్తుంది? ఐఎమ్ హెల్ప్లెస్ మీకు అలా అనిపిస్తుంది అంతే. మా ప్రభుత్వం ఒక నిమిషం రాజీవ్ గాంధీ ఆయన కంక్లూషన్. వాళ్ళ ప్రభుత్వ సమయంలో బోరుగడ్డ అనిలు, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీరెడ్డి లేదా చీదిరి అప్పలరాజు వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి బూతులు ఇష్టానుసారంగా కొడాలి నానితో సహా ఇష్టం వచ్చేట్టు మాట్లాడారు, అంబటి రాంబాబుతో సహా. కానీ మీ ప్రభుత్వంలో ఒక్క చర్యలు తీసుకోవాలా. కానీ మా ప్రభుత్వంలో ఒక యూట్యూబర్ మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త అతను కిరణ్ అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అసభ్యంగా మాట్లాడితే అతని పైన కేసులు పెట్టి 41A ఇచ్చి పంపించలా, రిమాండ్ చేసినటువంటి పరిస్థితిని మీరు గుర్తుపెట్టుకోవాలంటే అసభ్యంగా అసందర్భంగా మాట్లాడే వాళ్ళ పైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది అనేటువంటి చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. మీకున్న చిత్తశుద్ధి ఏముంది? ఏమి లేదు, మీరు మాట్లాడడానికి కూడా లేదు. మీరు మీడియా ఛానల్స్ పైన కేసులు పెట్టారు, అదేవిధంగా సిబిఐ మీద కేసులు పెట్టారు. మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇంకా కృష్ణన్నగా మాట్లాడొచ్చు, ఆయన అప్పుడు మాట్లాడాడు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ఎప్పుడూ కూడా చట్ట విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదనేటువంటి అంశం మాత్రం చెప్తున్నామండి. సో అందువల్ల రాజీవ్ గాంధీ గారు అందువల్ల మీకు నైతిక హక్కు లేదు కాబట్టి మీరు మాట్లాడకండి ఇంకా. ఓకే, మాట్లాడే వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల వేసేస్తూ ఉంటారు. వీళ్ళు మాట్లాడే వాళ్ళందరినీ తీసుకెళ్లి లోపల వేసేస్తూ ఉంటారు. నేను 2 విషయాలు చెప్తాను సార్ క్లుప్తంగా. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని సెంట్రిక్ గా చేస్తున్నారు, లేదంటే పవన్ కళ్యాణ్ లేదంటే మీరు చేస్తున్నారు, అది మాత్రం నిజం. నేను పూర్తిగా ఏకీభవిస్తా ఆ విషయంలో. విజయ్ కిరణ్ అన్న మాట విషయంలో నేను ఏకీభవిస్తా. ఆయన ఎందుకంటే ఆయన టార్గెట్ చేసి మాట్లాడి మీ రాజకీయం మీరు చేసుకోండి, మీ రాజకీయం మీరు చేసుకోండి సార్. ఆయన టార్గెట్ చేయటం దేనికి? నన్ను కూర్చోండి. ఇప్పుడు నాకు ఇప్పుడే అవకాశం ఇచ్చారు, సమయం మించిపోతుంది. 2 నిమిషాలు అన్ఇంటరప్టెడ్ గా నన్ను మాట్లాడేమంటే 2 నిమిషాలు అడగండి, అభ్యంతరం లేదు. ఒకటి, మహాసేన మాట్లాడిన రాజేష్ మాట్లాడిన మాటలు కూడా నేను విన్నాను. ఏదో రావణ్ని బలిపశువులు చేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ సెంట్రిక్ చేసింది కానీ, పవన్ కళ్యాణ్ బలిపశువుని చేస్తుంది కానీ, పవన్ కళ్యాణ్ మీద బురద పూసే ప్రయత్నం చేస్తుంది కానీ తెలుగుదేశం పార్టీయే. దానికి ఉదాహరణ విత్ సాక్ష్యం చెప్తాను నేను సార్. వీళ్ళు కూటమిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు జనసేన జెండాలు పట్టుకుని పవన్ కళ్యాణ్ వెనకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పవన్ మీటింగ్లకో జనసేన మీటింగ్లకో తిరిగారు కదా. మరి ఇప్పుడు నిజంగా రావణ్ మాట్లాడినటువంటి మాట భాష అభ్యంతరకరం అనుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ప్రతి దగ్గర జనసేన వాళ్ళు మాత్రమే ఎందుకున్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు చెప్పండి. అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే జనసేనని బదనాం చేసే పని ఈ తెలుగుదేశం పార్టీయే చేస్తుంది. రెండోది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమంటేనే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, లేదు ఆగమంటే ఆగుతారన్న విషయం ఈ రాష్ట్రంలో ఎవరినైనా చెప్తారు. కాబట్టి ఏమిటంటే పవన్ కళ్యాణ్ ని ఈ రోజు ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించడం, పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేయాలనేటువంటి పని చేయడంలో భాగంగానే రావణ్ ఉదంతాన్ని గోరంతలు కొండంతలు కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం చేస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. రెండోది, ఒకవేళ ఇందాక కిరణ్ గారు మాట్లాడుతూ ఎవరినేం అనలేదు మేము, ఇప్పుడు మన అనలిస్ట్ గారిని అన్నారా రాజీవ్ని అన్నారా అని అడిగారు. సోదరా కిరణ్ గారు ఒక్కసారి వచ్చి మా సోషల్ మీడియా వాల్స్ చూడండి. పిల్లల్ని, భార్యల్ని, తల్లుల్ని, చెల్లెల్ని ఎన్ని అమ్మనాబూతులు తిడుతున్నారు చూడండి. ఒకవేళ మీకు కావాలంటే అన్ని స్క్రీన్ షాట్లు ఇస్తాను, మీకు నేనే ఇస్తాను స్వయంగా. మీడియా ముఖంగానే మాట్లాడుకుందాం. ఎవరో కిరణ్ కుర్రని అరెస్ట్ చేసి అమ్మో మాది అద్భుతమైన ప్రభుత్వం అన్నారు, మీ దమ్ముంటారు అందరిని అరెస్ట్ చేసి చూపించండి. రెండోది, ఇంకా అది కంప్లీట్. ఐ రిక్వెస్ట్ యూ నారా లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ఎందుకు వెళ్ళాడు, దేని చేయడానికి వెళ్ళాడని
భారతి రెడ్డి వాళ్ళ పిల్లల అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్ల గురించి మాట్లాడిన నారా లోకేష్ అరెస్ట్ చేసి మీ దమ్ము సత్తా చావా చూపించుకోండి తప్పితే గులివెంద కింద సామెత లెక్క మీ నాయకులందరూ మీ అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడు, మీ బోండా ఓం ఏం మాట్లాడు, మీ చంద్రబాబు ఏం మాట్లాడు, పూతుల పార్టీ మీ పార్టీ, దుర్మార్గాల పార్టీ మీ పార్టీ. మీరు ఈ రోజు మా గురించి మాట్లాడడం అనేటువంటిది ఈ రోజు పిచ్చోడి చేయికి రాయించినట్టుంది. మీ చేతికి అధికారం ఇస్తే మీరు మంచిగా పరిపాలించండి, అంతే తప్ప మీకు నచ్చిన కేసులు పెడతామంటే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ మీ అందరికి, మీరు ఏదైతే విత్తనం వేస్తారో అదే రేపు మహావృక్షమై మొలుస్తుంది. తర్వాత మీరు తట్టుకోలేరు. ఒక యూట్యూబర్ ప్రశ్నించినందుకు మీరు జాతి ద్రోహం కేసులు పెడితే రేపు ఉదయం మీ పచ్చ మీడియా జర్నలిస్టుల పరిస్థితి ఏంటి, మీ పచ్చ మీడియాకు సంబంధించిన విశ్లేషకుల పరిస్థితి ఏంటి? మీ చేతుల్లో అధికారం ఉందని చట్టాన్ని ఎలా పడితే అలా వాడితే రేపు ఉదయం అధికారం వచ్చిన అంతకు 100 వాడతాడు. కాబట్టి ఆ పర్యవసానం మీకు వచ్చినప్పుడు సంగతి కదా అది కాదు, మీకు వచ్చినప్పుడు సంగతి. విజయ్ కిరణ్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి, కైండ్లీ కంక్లూడ్ క్విక్ గా, టైం అయిపోయింది. విజయ్ కిరణ్ ఎవరిని ఇబ్బంది పెడతామని కాదు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం, కానీ ఈ రకమైనటువంటి దుర్మార్గం. ఓకే, విజయ్ కిరణ్ మాట్లాడతారండి. విజయ్ కిరణ్ కైండ్లీ కంక్లూడ్. సొంత చిన్నాని నరికినోడికి మీకు అదొకటి దొరికిందండి, ప్రధానికి మధ్యలో యాడ్ చేసేస్తారు. ఈ అంశంలోకి రండి. సొంత మీ చెల్లిని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని తిడితే, తల్లిని తిడితే నోరు మూసుకొని కూర్చున్నటువంటి మీరు మా గురించి రైట్. థ్యాంక్ యూ ఎనీ హౌ డెవలప్మెంట్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ కిరణ్ గారు, కృష్ణాంజనేయులు గారు అండ్ రాజీవ్ గాంధీ గారు. సో ఇదండి ప్రశ్న రావణ్ కేసులో అతనికి రిమాండ్ విధించారు. ఈ నెల 18 వరకు నెల్లూరు జైలుకి ఆయన్ని తరలించారు. ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా కింద ఆయన ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం, హిడ్మాకు నివాళులు అర్పించడం అలాంటి కారణాలు. ఒక 25 మంది లాయర్లు, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్తో పాటు 25 మంది లాయర్లు మాట్లాడారు. ఆయన గురించి ప్రభుత్వం తరఫున వాదించారు. రావణ్ తరఫున జడా శ్రావణ్ మాట్లాడారు. సరే, జడా శ్రావణ్ ఆయనకి ఈ పాత కష్టాలన్నీ మనసులో పెట్టుకొని ఆయన మాట్లాడారని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సరే, ఏం మాట్లాడి ఏంటంటే ఆయన ఎవిడెన్స్ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నారు. అల్లప్పుడు మీరు మాట్లాడారు కదా, ఇప్పుడు నేను మాట్లాడితే తప్పేంటని. అంటే అప్పుడు తప్పు, ఇప్పుడు తప్పైతే అప్పుడు కూడా తప్పే కదా, కేసు పెట్టాలంటారు. ఒకవేళ అది ఒప్పైతే ఇది ఒప్పే కదా, కేసు తీసేయాలంటారు. సరే, ఇదేదైనా న్యాయస్థానం పరిధిలో ఉంది కాబట్టి న్యాయస్థానం ఉపా చట్టం అనేది చాలా తీవ్రమైన చట్టం, అది దేశద్రోహం కూడా ఉంది కాబట్టి మరి ఏ సెక్షన్ల కింద దేశద్రోహం పెట్టారు, ఈయన ఏ రకమైన దేశద్రోహానికి మరి రావణ్ చౌదరి పాల్పడ్డారు. ఎందుకంటే రావణ్ కమ్మకులు అని చెప్పేసి ఆయన భార్య అనూష మరి అర్జెంటుగా పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. అందరూ ఆయన కులం మీద వేరే రకంగా చెప్తున్నారు, ఆయన కాదు, ఆయన కమ్మకులస్తుడే అని చెప్పేసి. ఈ కార్డు ఎందుకు మరి బయటికి తీసుకొచ్చారో, యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ టు ఇనిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ అనేది దర్యాప్తు డ్యూరింగ్ ద ప్రాసెస్ ఇదంతా తెలుస్తాయి ఈ విషయాలన్నీ. రావణ్ విషయంలో ఇన్వాల్వ్ అయిన ప్రకాష్ రాజు, రావణ్ విషయంలో ఇన్వాల్వ్ అయిన జడా శ్రావణ్, రావణ్ వీళ్ళందరి వెనకాల వైసీపీ ఉందా? దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. కందుల దుర్గేష్ గారు దాన్ని బట్టబయలు చేశారు. వైసీపీ రేపు పొద్దున ఏ రకమైన సమాధానం చెబుతుంది అనేది అందరూ వేచి చూస్తున్న విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.